సాధారణంగా మేకలు అంటే పొట్టి వెంట్రుకలతో కనిపిస్తాయి. కానీ ఈ మేక మాత్రం పట్టుకుంటే మెత్తగా, చూడటానికి తెల్లటి దూది పింజల కనిపిస్తోంది. మదనపల్లె జిల్లా పుంగనూరు పట్టణానికి చెందిన అర్షద్ అనే యువకుడు ఈ వింత మేకను పెంచుకుంటున్నాడు. ఇది కశ్మీరీ జాతికి చెందిన అరుదైన మేక. ఈ మేకను దాదాపు ఏడాదిన్నర క్రితం 20,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. దీని ఆహారపు అలవాట్లు మామూలు మేకలలాగే ఉన్నా దీని రూపం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా మేకలు పొట్టి వెంట్రుకలతో, ఎముకలు బయటకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ కశ్మీరీ మేక మాత్రం తన దట్టమైన తెల్లటి బొచ్చుతో రాజసాన్ని ఒలకబోస్తోంది. శరీరం నిండా దట్టమైన బొచ్చు ఉండటంతో మొదటిసారి చూసిన వారెవరైనా ఇది కుక్కేమో అని భ్రమపడటం ఖాయం. ఇప్పుడు దీనికి చాలా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం దీని విలువ సుమారు 70,000 రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ మేకను బ్రీడ్ కోసం ఉపయోగిస్తున్నట్లు అర్షద్ చెప్తున్నాడు. నా పేరు వచ్చి కేఎస్ అర్షద్. ఇది జింక్ అంటారు, కాశ్మీరీ బ్రీడ్ మేకపోతు. దీన్ని బ్రీడ్ తీసేయడానికి మేము కాశ్మీర్ నుంచి తెప్పించినాం బయట నుంచి. దీన్ని మా పుంగళూరులో కేఎస్డి ఫామ్ అని ఉంది, వల్వల్ దీనిలో ఆడపెట్టి దీన్ని బ్రీడ్ తీస్తున్నాము. ఇప్పుడే దాదాపుగా 20 పిల్లలు అమ్మేసినాము. ఇప్పుడు దీని పిల్లలు ప్రెసెంట్ 2 ఉన్నాయి. దీని ఏజ్ వచ్చి 6.5 years అయిపోయింది. ఇప్పుడు మీకు ఇది ఇట్లాంటి బ్రీడ్ మేము కావాలి, మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళంతా ఇస్తాం ఈ బ్రీడ్ పిల్లలు. మేము కూడా ఆడిపోతాం మహారాష్ట్రకి, బెంగళూరుకి, కర్ణాటక. ఏమన్నా మాకు బ్రీడ్ మంచి క్వాలిటీ దొరికితే తెచ్చి షెడ్లో పెడతాము. షెడ్లో తెచ్చి దాన్ని బ్రీడ్ తీసి అమ్ముతాము, డెవలప్ చేస్తాము. కేఎస్డి ఫార్మ్స్.